హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి. అది ఏంటి అనేది కూడా నేను వివరంగా చెప్తాను. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల చాలా లాస్ అయిపోతారు. వీడియోలో నేను అన్ని క్లారిటీగా చెప్తాను. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా వివరంగా చెప్తానండి. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ప్రజాపాలన అప్లికేషన్లో 2500 మహాలక్ష్మి పథకం కింద మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేది మనమే సొంతంగా మన ఫోన్లో ఎలా చూసుకోవాలనేది కూడా నేను వివరంగా చెప్తానండి. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు ఆన్లైన్లో అంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ అని కొడితే ఇలాగా అప్లికేషన్ ఒకటి చూపిస్తుందండి. అప్లికేషన్ మనకి రసీదు ఒకటి ఇస్తారు. మనం అప్లై చేసిన పథకాలకి సంబంధించిన ఒక రసీదు అయితే ఇస్తారు కదండి. ఆ రసీదుని మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని అయితే మనం ఎంటర్ చేయాలండి. ఎంటర్ చేసిన వెంటనే కూడా మనకి దాని తర్వాత కింద ఒకటి క్యాప్చా చూపిస్తుందండి. ఆ క్యాప్చాని కూడా మనం ఎంటర్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్ అని ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే కంపల్సరీగా మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా అని చెప్పేసి అని మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తుందండి. ఆన్లైన్లో మనకి లిస్ట్ అయితే వస్తుంది, మన పేరు ఉందో లేదో ఇలా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలండి. మీ అప్లికేషన్ ఆన్లైన్లో ఎంటర్ చేయగానే మీ మొబైల్కి కూడా కంపల్సరీగా రసీదు నెంబర్ అయితే వస్తుందండి. దాన్ని బట్టి కూడా మీరు ఎంటర్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లోనే చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించిన ఆన్లైన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు కూడా తప్పనిసరిగా చెక్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు ఎవరు దగ్గరికి వెళ్ళి ఏం టెన్షన్ పడనవసరం లేదు. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలని ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్తుందండి. వాళ్ళు కూడా ఎలాగ చెక్ చేసుకోవాలనే విధానం కూడా తెలుసుకుంటారు. చాలామంది టెన్షన్ పడకుండా ఉంటారండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.